దిల్ రాజు వర్సెస్ నాగవంశీ. దిల్ రాజు ఆ సినిమాలన్నీ కోల్పోయినట్టేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిల్ రాజు ఈ పేరు తెలియని వారు ఇండస్ట్రీలో ఎవరు ఉండరు కావచ్చు. ఎందుకంటే ఈయన ఎన్నో సినిమాలకు నిర్మాతగా, మరెన్నో సినిమాలకు డిస్ట్రిబ్యూటర్ గా కూడా పనిచేయడం జరిగింది. అందుకే తెలుగులో ఉన్న ప్రముఖ నిర్మాతల పేర్లు ఎవరైనా అడిగితే అందులో దిల్ రాజు పేరు ఖచ్చితంగా వస్తుంది. అలాంటి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు దిల్ రాజు. కాకపోతే ఈ మధ్య కాలంలో మాత్రం ఆ పేరు ప్రఖ్యాతలు తగ్గుతున్నట్టే అనిపిస్తున్నాయి. దానికి కారణం దిల్ రాజు మరియు అతడు తమ్ముడు కొన్ని సందర్భాలలో మాట్లాడిన మాటలు అనేక వివాదాలకు దారి తీయడం. ఇక ఇప్పుడు దిల్ రాజు వర్సెస్ నాగవంశీ అన్న పరిస్థితి ఉంది అనేటువంటి వార్తలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అదేంటి, ఈ మధ్య కాలంలోనే కదా దిల్ రాజు తమ్ముడు అయినటువంటి శిరీష్ మైత్రి మూవీ మేకర్స్ ని నక్కతో పోల్చి నాగవంశీని నాగలోకంతో పోల్చాడు. మళ్ళీ అంతలోనే ఏమైంది అన్న అనుమానాలు మీకు రావచ్చు. అయితే ప్రస్తుతం వినిపిస్తున్న వార్తల ప్రకారం దిల్ రాజు మరియు నాగవంశీలకు మధ్య ఇగో క్లాష్ వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే తన ప్రతి సినిమా నైజాం హక్కులని దిల్ రాజుకి అప్పగించే నాగవంశీ తన రూట్ ని మార్చుకొని మైత్రి మూవీ మేకర్స్ తో చేతులు కలిపాడంట. ఆ విధంగా ప్రస్తుతం నాగవంశీ నుండి దిల్ రాజుకి వెళ్ళవలసినటువంటి సినిమాలు కూడా మైత్రి మూవీ మేకర్స్ వైపు వెళ్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం నాగవంశీ చేతిలో విజయ్ దేవరకొండ కింగ్డమ్, ఎన్టీఆర్ హృతిక్ ల వార్ 2, అలాగే రవితేజ మాస్ జాతర సినిమాలు ఉన్నాయి. ఈ 3 సినిమాల పైన కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. కాబట్టి ఈ 3 సినిమాలు కూడా గట్టి వసూళ్లే సాధిస్తాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి సినిమాలు ఇప్పుడు వీరిద్దరి మధ్య ఉన్న విభేదాల వలన మైత్రి మూవీ మేకర్స్ కే దక్కే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే దిల్ రాజు తాను నిర్మించిన గేమ్ చేంజర్, తమ్ముడు సినిమాలతో ఘోర నష్టాలని చవి చూశాడు. ఇప్పుడు ఈ హిట్ కాబోయే సినిమాలు కూడా తన నుండి చేజారిపోవడం అనేది నిజంగా దిల్ రాజుకి ఊహించని ఎదురుదెబ్బ అనే చెప్పాలి. చూద్దాం మరి దిల్ రాజుకి ఎప్పుడు ఏ సినిమాతో సరైన హిట్ పడి కలెక్షన్లు వస్తాయనేది. మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.